కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనుంది మంత్రివర్గం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ప్రెజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైనే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు అవకతవకల వెనక ఉన్న రాజకీయాల నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలనే విషయాలపైన చర్చించనున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపైన చర్చించనుంది మంత్రివర్గం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ప్రెజెంటేషన్ ఇస్తారు. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైనే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు అవకతవకల వెనక ఉన్న రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలి అనే విషయాలపైన చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి మంత్రివర్గంలో ఎలాంటి చర్యలకు పాల్పడబోతున్నారు, ఎలా ముందుకు వెళ్లబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లోనే మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఇది కేవలం కాళేశ్వరం కమిషన్ నివేదిక సంబంధించి మాత్రమే ఇందులో చర్చ జరుగుతుంది. ఈ మిగతా ఎలాంటి ఎజెండాలు అయితే లేవు. కేవలం కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదిక మీద మాత్రమే ఇందులో చర్చిస్తారు. అయితే దీనికంటే ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు అధికారుల కమిటీ ఏదైతే ఉందో, ముగ్గురు అధికారుల కమిటీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను స్టడీ చేసి ఒక 10 పేజీల నివేదికను తయారు చేయడం జరిగింది. ఆ 10 పేజీల నివేదిక సారాంశం చూసుకున్నట్లయితే ఇందులో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం జరిగింది ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అని చెప్పేసి ఆ 10 పేజీల నివేదికలో స్పష్టంగా తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీదనే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. 650 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఆ 650 పేజీల పైచిలకు ఉన్న నివేదికకు సంబంధించి కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా సహచరులందరికీ కూడా కేబినెట్లో వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి అధికారులు ఇచ్చిన 10 పేజీల నివేదిక, అదేవిధంగా 650 పైచిలకు పేజీల నివేదికను రెండింటినీ క్రోడీకరించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. అయితే దీనికి సంబంధించి అంటే 650 పేజీల పైచలకు ఇచ్చిన నివేదికకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇందులో అధికారులు ఉన్నారు, మెయిన్గా బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అదేవిధంగా ప్రస్తుతం ఈఎన్సీలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు, సిఈలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు, అదేవిధంగా ఇతర అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్దాం అనే విషయానికి సంబంధించి కేబినెట్లో పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ప్రత్యేక దర్యాప్తు సంస్థను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తారు. మీడియా సమావేశం నిర్వహించి అందులో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం సిట్ ఏర్పాటు చేయడమా లేకపోతే ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకున్నారా అనే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి స్పష్టం చేస్తారు. ఆ తర్వాత త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అసెంబ్లీ నిర్వహించే తేదీలకు సూచాయగా తేదీలు కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆగస్టు 11, 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అది కేవలం కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సంబంధించి కూడా ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. వీటితో పాటు కొంత బిజినెస్ కూడా ఉందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఒక 2 బిల్లులు కూడా ఉన్నాయి. ఆ బిల్లులను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కేబినెట్లో ఈరోజు అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించే అవకాశం, వాటి మీద చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు కాళేశ్వరం నివేదికకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే విషయానికి సంబంధించి ఈ 2 అంశాల మీద స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ మీడియా సమావేశంలో కేబినెట్ తీసుకునే నిర్ణయాలను
స్పష్టం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఆ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉందని చెప్పేసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక సారాంశం అయితే ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది. 10 పేజీల నివేదికలో ఈ అంశాలు తేటతెల్లమయ్యాయి. ఎందుకంటే ఆ గతంలో పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఆయన ఆలోచన మేరకు మాత్రమే ఈ నిర్మాణాలు జరిగాయి. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజ్ల నిర్మాణాలు జరిగాయి. డిపిఆర్లో ఒక విధంగా సూచించారు, వాస్తవానికి మరొక దగ్గర నిర్మాణాలు చేశారని చెప్పేసి అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపించింది. నిధుల దుర్వినియోగం కూడా చేసినట్టుగా కూడా ఈ దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద కూడా కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రియా. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.